ఏప్రిల్ మొదటి వారంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మత్స్యకార గ్రామాల్లో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మత్స్యకార గ్రామాల్లో ఏర్పడ్డ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం ఒకవైపు మత్స్యకారులకు అండగా ఉంటామని ప్రకటించింది. మత్స్యకారుల శిఖరాగ్ర సమావేశం 1-2 తేదీల్లో జరిగే అవకాశాలున్నాయి. మత్స్యకార గ్రామాల్లో జగన్ పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను వైసీపీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 2న జగన్ నెల్లూరుకు వచ్చే అవకాశాలు ఉన్నా మత్స్యకారుల సమావేశం 1వ తేదీ జరుగుతున్న నేపథ్యంలో వారి నిర్ణయాన్ని బట్టి మారే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏప్రిల్ మొదటి వారంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మత్స్యకార గ్రామాల్లో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మత్స్యకార గ్రామాల్లో ఏర్పడ్డ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం ఒకవైపు మత్స్యకారులకు అండగా ఉంటామని ప్రకటించింది. మత్స్యకారుల శిఖరాగ్ర సమావేశం 1-2 తేదీల్లో జరిగే అవకాశాలున్నాయి. మత్స్యకార గ్రామాల్లో జగన్ పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను వైసీపీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 2న జగన్ నెల్లూరుకు వచ్చే అవకాశాలు ఉన్నా మత్స్యకారుల సమావేశం 1వ తేదీ జరుగుతున్న నేపథ్యంలో వారి నిర్ణయాన్ని బట్టి మారే అవకాశాలు కూడా లేకపోలేదు. వీలైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వయంగా వచ్చి ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మత్స్యకారులకు జరుగుతున్నటువంటి అన్యాయాలని మత్స్యకార నాయకులు మత్స్యకారులందరితో కలిసి మాట్లాడాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. త్వరలోనే వీలైతే జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు కూడా వచ్చి మత్స్యకారులకు సంబంధించి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాలు తెలుసుకోవడం, వాళ్ళకి అండగా నిలబడడం, ఆ తర్వాత వాళ్ళకు ఒక భరోసా కల్పించాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నాడు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మత్స్యకారుల సమస్యల పట్ల ఖచ్చితంగా పోరాడతాం. మత్స్యకార కుటుంబాలకు అండగా నిలుస్తాం. మేము అడిగేటువంటి మా డిమాండ్ ఒకటే, మత్స్యకారులకు సంబంధించి ప్రాణాలకు తెగించి వాళ్ళు పట్టకొచ్చి సీజ్ చేసి పోలీసులకు అప్పచెప్పి పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టినటువంటి ఆ 4 బోట్లని తిరిగి మరలా మీరు తెప్పించి దువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో యథాస్థానంలో ఉంచేంత వరకు మత్స్యకారులతో కలిసి మత్స్యకారుల ఆలోచన మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకారుల పక్షాన నిలబడి మా పోరాటం కొనసాగి